హాయ్ దిస్ ఈస్ గాయత్రి. మీరు చూస్తున్నారు TV9. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు స్పెషల్ చిట్ చాట్లో టుడే వీ హ్యావ్ విత్ అస్ అ క్యూట్ అండ్ గార్జియస్ శ్రీదేవి గారు. సో శ్రీదేవి గారితో మాట్లాడదాం. సుందరకాండ మూవీతో ఈ మంత్ 27న థియేటర్స్లోకి రాబోతున్నారు. సో సుందరకాండ ఎలా ఉండబోతోంది అండ్ మూవీ ముచ్చట్లేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ మ్యామ్. హలో అండి, హాయ్, నమస్తే. నమస్తే. క్యూట్లీ సేయింగ్ నమస్తే. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత చూసినాం. వీఆర్ సో హ్యాపీ టు సీ యూ ఆన్ స్క్రీన్ మళ్ళీ అగైన్. సో సుందరకాండ అనగానే ఇట్స్ పాజిటివ్ టైటిల్. ఐ థింక్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 మూవీస్ కూడా అదే వేలో ఉన్నాయి. బట్ వాట్ దిస్ సుందరకాండ మీన్స్ దట్? ఈ సుందరకాండ కూడా అంతే పాజిటివ్గా ఉండాలని మేము ప్రే చేస్తున్నాము. బట్ ఎస్, కమింగ్ టు దట్ పాజిటివిటీ ఆన్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్, చాలా బ్యూటిఫుల్ టైటిల్, బ్యూటిఫుల్ నేమ్. సో డెఫినెట్గా సినిమా కూడా మీరు చూసి వచ్చినాక ఒక స్మైల్తో ఒక ప్లెజెంట్గా ఉంటుంది సినిమా. సో ఆ విధానంలో డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వదు. ఇట్స్ అ వెరీ లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఫిలిం. ఇట్స్ అ రామ్-కామ్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్ పుట్ టుగెదర్ అండి. సో డెఫినెట్గా మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఒక ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు. ఫ్రమ్ చిన్నపిల్లలు టు పెద్దవాళ్ళు అందరూ వచ్చి నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. దిల్ ట్రావెల్ అలాంగ్ విత్ ద ఫిలిం. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. అండ్ వీఆర్ హోపింగ్ మా ఫిలిం వచ్చి మంచి సక్సెస్ ఆదరిస్తుందని నమ్ముతున్నాం. ఎస్, ఆడియన్స్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువైపోయినాయి మనం చూసుకున్నట్టయితే. సో ఇలా ఒక కామిక్ వేలో అండ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉండే. సో ఆడియన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడు వచ్చి ఒక ఫ్రెష్ కంటెంట్, లైక్ అ ఫ్రెష్ ఫిలిం ఉన్నది. ఇట్ విల్ బీ లైక్ అ బ్రీదర్. సో ఇప్పుడు ఉన్న లైక్ బ్యూటిఫుల్ సూపర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్, బట్ మా సినిమా కూడా దీంట్లో వచ్చి ఒక చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఐ పర్సనలీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ జానర్స్ అండి. పోయి వెళ్ళామా, జాలీగా ఎంజాయ్ చేసి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసాం ఆ సినిమాని, వచ్చామా అని. సో దట్ వే దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ బీ దట్. అండ్ ప్లస్ ఫెస్టివల్ రోజు వస్తుంది, వినాయక చవితి రోజు. సో అలాంటి ఫెస్టివల్ రోజు యూ వాంట్ టు గో దట్ సీజన్లో విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ. సో ఇది ఎలా అంటే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కలిసి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్స్ అ క్లీన్ ఫిలిం. సో దాట్ విల్ బీ ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది చూడడానికి అని ఐఎమ్ హోపింగ్. శ్రీదేవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అండ్ డైరెక్టర్ గారు మీకు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇనీషియల్ రెస్పాన్స్ ఏమని? నేను స్క్రిప్ట్ విన్నప్పుడు అండి, నాకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, అవునా, ఓకే అండ్ కొంచెం హెసిటేషన్ ఉండింది. అండ్ కొన్ని డౌట్స్ ఉండింది ఆ క్యారెక్టర్ గురించి. అండ్ డైరెక్టర్ వెంకీ, ఆయన ఫస్ట్ ఫిలిం ఇది. బట్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ అండి, బికాజ్ ఒక ఫస్ట్ ఫిలింకి ఆయనకున్న విజన్ ఆఫ్ వెరీ క్లియర్, ఒక ఇది ఇట్లానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు అప్పుడు ఫస్ట్ ఏం చెప్పారో లాస్ట్ వరకు హీ స్టుడ్ బై ఇట్. లైక్ ఇన్ ద సెన్స్ ఎవరేం చెప్పినా ఆయన విజన్ని మార్చుకోలేదు. లైక్ ఈవెన్ లెట్ ఇట్ బీ ద సింపుల్ వే ఆఫ్ ఇలా చేసుకుందాం, అలా చేసుకుందాం అని కొన్ని ఇన్పుట్స్ వస్తాయి కదా, అది కూడా నవ్వుతూనే ఉంటారు. ఓకే ఓకే అని అనేసి, లేదండి వద్దండి ఇలానే చేసేద్దామని. సో హీ వాజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంటెడ్. సో దట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ హిమ్. ఆయన నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ రైటర్ అండి. సో the character designing was very nice, dialogues was very beautiful. So I thought definitely ఇది చేస్తే నాకు బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, and it'll be nice అని. And the whole team was very good. ప్రొడక్షన్ తీసుకుంటే వాళ్ళకి సంతోష్ గారు, ద ప్రొడ్యూసర్, హీస్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. లైక్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ గుడ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫిల్మ్కి ఏం కావాలో పర్ఫెక్ట్గా చేశారు. అండ్ రిచ్గా కనిపిస్తుంటుంది సినిమాలో. మీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, వెరీ నైస్ అండ్ కలర్. ఆల్ యాక్టర్స్ హ్యావ్ డన్ సో బ్యూటిఫుల్లీ వెల్. ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక ఫినిషింగ్ ఉంటుంది. ఏదో ఊరికే చేశారు అలా కాదు. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో ఐ వుడ్ ఆల్వేస్ డెఫినెట్లీ లైక్ టు సే దట్ ఇది హీరో ఫిలిం, ఇది హీరోయిన్ ఫిలిం, ఇది ఈ యాక్టర్ ఫిలిం, ఆ యాక్టర్ ఫిలిం కాదు. ఈ సుందరకాండలో ప్రతి యాక్టర్కి ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్
done their best. So it's definitely come out as a good family entertainer. సో యాజ్ యూ సెడ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ డైరెక్టర్ని బిలీవ్ చేయడం అనేది బిగ్గెస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ కమ్బ్యాక్ వచ్చేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. సో ఏదైనా ఫిలిం అప్రోచ్ అయ్యేటప్పుడు సో ఇనిషియల్ స్టేజ్లో అనిపించిందా సో న్యూ డైరెక్టర్తో వర్క్ చేస్తాము మళ్ళీ కమ్బ్యాక్ ఫిలిం ఇంత హైలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా? నో అండి, టు బి వెరీ ఫ్రాంక్ అట్లా అంతా అనుకోలేదు. ప్రతి డైరెక్టర్ న్యూ నుంచే కదా వస్తారు, ప్రతి యాక్టర్ న్యూ నుంచే వస్తారు. సో అట్లా కొత్త పర్సన్ అండ్ ఫస్ట్ ఫిలిం అంటే మనం వీ షుడ్ నెవర్ థింక్ దట్ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్, అట్లా అసలు లేదు. ఇప్పుడు ఉన్న టాలెంట్ ఇస్ అమేజింగ్లీ, ఫస్ట్ ఫిల్మ్కే వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేసినట్టు ఉన్న ఎక్స్పీరియన్స్, అంత యూనో అంత వైడ్ నాలెడ్జ్ పెరిగిపోయింది. పీపుల్ హ్యావ్ బికమ్ సో యూనో టెక్నికలీ ఇన్ ఆస్పెక్ట్స్ అయినా సో మెనీ థింగ్స్ హ్యావ్ గ్రోన్. సో ఇట్స్ వెరీ నైస్ దట్ వే. అండ్ నాకు జాగ్రత్తని తీసుకోవడం అని చూస్తే అట్లా అనిపించలేదండి. నాకు నా క్యారెక్టర్ నచ్చింది అండ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ మెయిన్లీ బికాజ్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ పాయింట్ అండ్ ఒక కొత్తగా అనిపించింది, విన్నప్పుడే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఐ థాట్ చేద్దాము, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేది. సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఫిలిం అండి. డెఫినెట్గా ఐ థింక్ ఇట్ విల్ అట్రాక్ట్ ది ఆడియన్స్. ఆఫ్టర్ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మాకు కూడా ఒక డౌట్ రేస్ అవుతుంది. యాజ్ కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపారు, కట్టప్ప కిల్స్ బాహుబలి అనే క్వశ్చన్ లాగా ఆ 5 క్వాలిటీస్ ఏంటి అని అండి. సో ఆ 5 క్వాలిటీస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ ఆర్ థింకింగ్. సో ఆ 5 క్వాలిటీస్ నాలో ఉన్నాయా, సో ఇలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇప్పుడు అబ్బాయిలంతా అనే క్వశ్చన్ రేస్ అయింది. సో వాట్ అబౌట్ డైరెక్టర్కి ఎందుకండి ఆ 5 క్వాలిటీస్ పెట్టారు, ఎక్కడ పోయినా ప్రమోషన్లో అదే అడుగుతున్నారు, 5 క్వాలిటీస్ మీకు వేరే ఒక క్వాలిటీ దొరకలేదా, ఇదే పెట్టాలా అని. సో బట్ ఎస్, దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఫిలిం. సో ఒక కొత్తగా ఉంటుంది అండ్ ఐ థింక్ దట్ క్యూరియాసిటీ విచ్ ఇట్ ఇస్ క్రియేటెడ్ ఈస్ వెరీ నైస్. సి దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ ఆస్పెక్ట్స్ మీరు ట్రైలర్ తీసుకున్నా అండి, దట్ ట్రైలర్ కట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక ర్యాప్ ట్రైలర్ కట్ చేసి యూనో దట్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంత మంచి కంటెంట్ అయినా ఆడియన్స్కి పోయి చేరాలంటే సంథింగ్ హ్యాస్ టు బీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ దట్ మీడియా పబ్లిసిటీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. పెద్ద ఫిల్మ్స్కైనా చిన్న ఫిల్మ్స్కైనా సో అయినా అది పోయి రీచ్ అవ్వాలంటే కొత్తగా ఏదో ఒకటి చేయాలి. సో దాట్ వే ఐ థింక్ మా టీమ్ అండ్ వెంకీ ద డైరెక్టర్ ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. Every presentation is very different and it is very interesting అని చెప్పాలి. though I've acted in the film, నాకే కొన్నిసార్లు చూసినప్పుడు నచ్చింది యాజ్ అన్ ఆడియన్స్. ఓకే, ఇది నేను చేయకపోయినా ఈ సినిమా డెఫినెట్గా నేను వెళ్ళి చూసుంటాను. సో ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన దానికే ఐ థింక్ ఇట్స్ సంథింగ్ వెరీ నైస్. సో డెఫినెట్గా ఈ సినిమాలో త్రూ అవుట్ ద ఫిలిం దట్ ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటూనే ఉంటుంది. సో హీరోకి ఈ క్వాలిటీస్ కావాలి అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది, 5 క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. బట్ హీరోయిన్ వైపు నుంచి వాట్ ఆర్ ద క్వాలిటీస్ హీరోయిన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అంటే? నేను స్క్రిప్ట్ గురించి ఎక్కువ చెప్పలేనండి, సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుంది. బట్ హీరో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వాలిటీస్, హీరోయిన్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాట్స్ ద రిప్లై? ఇంకా చెప్పాను, ఫుల్ స్క్రిప్ట్ చెప్పాను, బాగానే అడుగుతున్నారు మీరు కూడా. సో చెప్పలేదు, ఈ ఇంటర్వ్యూ తరపున ఒక క్వాలిటీ అయినా చెప్తారేమో అని. సారీ అండి, నేను చెప్పలేనండి, మీరు డైరెక్టర్ని వెళ్ళి అడగండి. ఓకే, సో అండ్ ట్యాగ్ లైన్ గురించి మాట్లాడితే 2 లవ్ స్టోరీస్ ఆర్ డిఫరెంట్ అని అంటున్నారు. సో ఒకటి మాకు అర్థమైపోయింది మీ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది, అండ్ ఇంకా ఎనదర్ వన్? No, see, any love story can never be the same. And ఒక్కొక్కరిది 100% it will be different. So that is no doubt, that's reality. సో అలానే ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు అండ్ ఫన్ వేగా లైట్ హార్టెడ్గా డెఫినెట్గా సినిమా ఉంటుంది. ఇట్స్ అ ఫన్ ఫిలిం, యూనో విత్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ అండ్ వాచ్. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం లియాన్ జేమ్స్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ ఆల్ లైక్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండి. నా పర్సనల్ ఫేవరెట్ అంటే ఐ లైక్ బహుశా సాంగ్ అండి, సిద్ శ్రీరామ్ గారు పాడారు, నాకు చాలా నచ్చింది ఆ సాంగ్.
ప్లస్ ఇంకొక సాంగ్ ప్లీజ్ మ్యామ్ విచ్ ఇస్ రిలీజ్. ఈవెన్ దాట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్, వెరీ యూనిక్గా ఉంటుంది ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈవెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు త్వరలో ఇంకొక సాంగ్ రిలీజ్ అయిపోతుంది, డియర్ ఐరా అని. అది కూడా చాలా మంచి సాంగ్. సో ఆల్ ద సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో లియాన్ జేమ్స్ గారు చాలా బాగా ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ బ్లెండ్స్ వెల్ విత్ ద ఫిల్మ్. సెపరేట్గా ఒక మెలో డ్రామాటిక్గా ఏది లేదు. ఇప్పుడు కామెడీ అంతా చూస్తే కూడా జస్ట్ ఒక వన్ లైన్, ఒక వెరీ సిచ్యువేషనల్ కామెడీగా ఉంటుంది, కానీ సెపరేట్గా పెట్టి నవ్వి పడి నవ్వడం అట్లా కాదు. వెరీ నార్మల్గా మనం ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఇప్పుడు మోర్ రియలిస్టిక్ ఫిల్మ్స్ అండ్ నార్మల్గా ఉండడమే ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఆ జానర్లో చూస్తే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద. సో ప్రీవియస్గా మేము మూవీస్ చూసాము అండ్ మధ్యలో టీవీ షోస్లో చూసాము. అండ్ ఇందులో టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్గా అండ్ క్యూట్గా అనిపిస్తున్నారు ఆ స్కూల్ డ్రెస్లో అయితే. సో దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? ఇట్స్ అ వెరీ క్యూట్ బిట్ అండి. అది స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఒక ఎపిసోడ్ ఉంది. అది నాకు చాలా నచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఫస్ట్ టైం నాకు స్క్రీన్ మీద అలాంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ స్ట్రెస్డ్ ఆల్సో, కొంచెం టెన్షన్ ఎక్కువనే ఉండింది బికాజ్ ఆ పోర్షన్ ఫినిష్ అయ్యే వరకు. అండ్ కన్విన్సింగ్గా ఉంటుందా, చూడడానికి బాగానే ఉంటుందా అని అలా ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు. 100% యాప్ట్గా ఉంది. థ్యాంక్స్ అ లాట్. బట్ ఎస్, నాకు అది టీజర్ వచ్చి ఆ షార్ట్ వచ్చే వరకు టెన్షన్ ఎక్కువ ఉండింది. బట్ వెన్ ఐ సా ద రెస్పాన్స్ అండ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ, I was happy అండి. సో ఆ ఎపిసోడ్ విల్ బి వెరీ క్యూట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెల్ ఆల్సో. సో నాకు అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉన్నింది. ఇన్ని సినిమాల తర్వాత మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసుకుని చేయడం అనేది అది ఒక బ్లెస్సింగే నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. సో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతోంది మూవీలో? అండ్ ఈ చిన్న క్యూట్ లిటిల్ మూమెంట్స్ అయితే మేము చూసాము కొన్ని ట్రైలర్లో అండ్ టీజర్లో. అసలు యాక్చువల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. లైక్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్. ఈ క్యారెక్టర్కి ఎక్కువ చెప్పలేను బికాజ్ ద సర్ప్రైజ్ విల్ బీ అవుట్. బట్ స్టిల్ నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్కి కొత్తగా ఉంటుంది. అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ ఫిలిం. సో బాగా డిజైన్ చేశారు అవుట్ఫిట్స్ కానీ, లేకపోతే టోన్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ కానీ, ఒక ఆ లుక్ క్రియేట్ చేసి దే మెయింటైన్ త్రూ అవుట్ ద ఫిలిం. సో అది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఈ నాకు మాత్రం కాదు, ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా మంచి క్యారెక్టర్ అండి. లైక్ వాసుకి గారు, నాది, సునైనా గారు అండ్ నీతి గారు, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ నైస్ క్యారెక్టర్స్. ఎవరు ఊరికే ఏదో ఒకటి చేశారని కాదు, అందరికీ ఒక ఫినిషింగ్ ఉంటుంది ఫిల్మ్లో. సో అది డైరెక్టర్ హ్యాస్ డిజైన్డ్ ఇట్ వెరీ వెరీ వెల్. సో నాకు పర్సనలీ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సుందరకాండ రిలీజ్ అయినప్పుడు మంచి రెస్పాన్స్ రావాలి, నా క్యారెక్టర్కి అప్రిసియేషన్ రావాలి. అండ్ సో 2 లవ్ స్టోరీస్ అనేది అర్థమవుతుంది. అండ్ ఆ లవ్ స్టోరీలో మీరు కూడా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా పోనీ ఇద్దరికి? మీరు ఏదో స్క్రిప్ట్ దగ్గరనే వస్తున్నారు. సో అనదర్ హీరోయిన్ కాంబినేషన్ ఆఫ్ సీన్స్ ఉన్నాయా మీ ఇద్దరికి? డెఫినెట్లీ అండి, వీ హ్యావ్. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ అండి. సో అది చూస్తేనే అర్థమవుతుంది. సో బట్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఉంటుంది. సో ఆ ఫ్రెష్నెస్ని మేము ఈశ్వర్లో చూసాము, తెలుగు ఇండస్ట్రీకి రావడం అండ్ వెల్ నోన్ అని అనిపించుకున్న తర్వాత, అండ్ దాని తర్వాత ఎందుకని మూవీస్ చేయలేదు అండ్ ఇప్పుడు ఈ కంబ్యాక్ రావడం ఎలా అనిపిస్తోంది? నేను యాక్చువల్గా చాలామంది ఇది అడిగారు, లైక్ ఎందుకు సడన్గా సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకున్నారు అనేది. అది నేను అంత ఆలోచించలేదండి. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ మమ్మీ డాడీ డిసైడ్ చేసింది ఏంటంటే ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి అంతే అని. సో దట్ వాజ్ ఓన్లీ దేర్ ఇన్ ద మైండ్ అండ్ దట్స్ హౌ ఇట్ వాజ్. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ అండి. నేను ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఇప్పటి వరకు జరిగింది అన్నీ పాజిటివ్గానే అయ్యింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మనకి మన ఫేట్లో ఏది ఏ టైంలో అవ్వాలో అది అయితే అదే మంచిది అని. సో ఐ ఫాలోడ్ దట్. సో డెఫినెట్లీ ఎస్, దెర్ వాజ్ అ లాంగ్ గ్యాప్ ఫిల్మ్స్కి. నేను పెళ్ళైన తర్వాత ఐ థింక్ ఐ డిడ్ వీరా రవితేజ గారితో. సో అది 2011 వచ్చింది. సో దాని తర్వాత దెర్ వాజ్ అ గ్యాప్ నౌ సుందరకాండ వరకు. సో కమింగ్ బ్యాక్ నౌ, సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి నో గ్యాప్స్.
హోప్ఫుల్లీ నో గ్యాప్స్ అండి. ఎస్, వీఆర్ ఆల్సో హోపింగ్ దట్. అండ్ మీ విషయానికి వస్తే ఇనిషియల్ స్టేజ్లో ప్రభాస్ గారితో వర్క్ చేశారు అండ్ ప్రభాస్ గారు ఈజ్ నౌ పాన్ ఇండియన్ స్టార్. సో హౌ యు ఆర్ ఫీలింగ్? అండ్ ట్రైలర్ ఆర్ టీజర్ కూడా సేరే లాంచ్ చేసినట్టున్నారు కదా. అవును, యాక్చువల్లీ ప్రభాస్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. నేను చెప్పాను చాలాసార్లు, బట్ స్టిల్ మా ట్రైలర్ని ఆయననే లాంచ్ చేశారు అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు డూ దట్. ఎందుకంటే definitely, as I said, publicity is very important for any film. So content poi reach avanante, that push is needed. And for his he's a huge star and ayana chesindi చాలా help ayindi cinema ki. And చాలా మంది సెలబ్రిటీస్ కూడా దాన్ని పోస్ట్ చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు సోషల్ మీడియాలో. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అట్లా మన ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ చేశారు. సో పర్సనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు ప్రభాస్ గారు హెస్ బికమ్ సచ్ అ బిగ్ స్టార్ అంటే చాలా హ్యాపీ అండి. బికాజ్ జెన్యున్లీ all of us love him because ఆయన అట్లాంటి ఒక పర్సనాలిటీ. ఎవరికో ఆయనని నచ్చదు అని చెప్పలేరు. ఆయన తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా నచ్చుతుంది. సో దట్ స్మైల్ ఇన్ హిమ్, దట్ ఇన్నసెన్స్ ఇన్ హిమ్ ఆయనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది, ఎప్పుడూ ఉంటుంది ఆయనతోనే. సో హీస్ అ డార్లింగ్, ట్రూ డార్లింగ్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ మా కెరియర్ని వీ స్టార్టెడ్ టుగెదర్. సో దట్ ఈస్ ఆల్వేస్ స్పెషల్. ఈశ్వర్ ఎప్పటికీ మాకు అది ఒక స్పెషల్ ఫిల్మ్. వన్ పేరు తెలుసుకోవడానికి ఇంత పెద్ద కథ ఉందా అని చెప్పి ఈశ్వర్ మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో రిలీజ్ టైంలో ఎవ్రీబడి టేకింగ్ రీల్స్ ఐ థింక్. అవును, ట్రూ. లేదు అప్పుడు అప్పుడు రీల్స్ అనేది కాన్సెప్ట్ లేదు. బట్ అయినా ఇట్ వాజ్ వెరీ వెల్ డిజైన్డ్ అని. నా క్యారెక్టర్ ఇందు అని క్యారెక్టర్ ఐ ప్లేడ్ ఇన్ ఈశ్వర్. చాలా క్యూట్ ఉంటుంది, ఇన్నసెంట్ గర్ల్. సో ఇన్ఫ్యాక్ట్ అప్పుడు షూటింగ్ ఫస్ట్ టైం ఐ వాజ్ ఆల్సో వెరీ యంగ్. అండ్ షూటింగ్ ఫస్ట్ డే వచ్చినప్పుడు ప్రభాస్ అయితే ఫుల్ మ్యాచో, ఫుల్ రఫ్ అండ్ టఫ్ మాస్. అండ్ నేను పక్కన వచ్చి ఐ యూస్ టు బీ లైక్ టచ్ చేస్తే ఇట్లా ఏదైనా బ్లడ్ వచ్చేటట్టే ఐ యూస్ టు లుక్. సో దే యూస్ టు సే ఏంటి కాంబినేషన్ అని. బట్ దట్ లుక్ సో క్యూట్ ఆన్ స్క్రీన్. అండ్ ఆ రెండు క్యారెక్టర్స్ వర్ సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్. అండ్ జయంత్ గారు, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు, దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెరీ వెల్. సో టెన్షనే లేకుండా వీ ఎంజాయ్డ్ ఆన్ సెట్ అ లాట్ అండి. సో దే ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్ ఫ్రమ్ ఈశ్వర్. సో ఎప్పటికీ ఈశ్వర్ విల్ బీ ద మోస్ట్ క్లోజెస్ట్ ఫిలిం డెఫినెట్లీ ఇన్ మై హార్ట్. అండ్ 100% ప్రభాస్ గారికి కూడా దట్ ఫిలిం ఇస్ వెరీ వెరీ స్పెషల్. సో ఎలాగో బర్త్డే రాబోతోంది, రిలీజ్కి ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ మ్యాజికల్ మూమెంట్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి. ఈశ్వర్ అండి, ఈశ్వర్ రీ రిలీజ్ లాస్ట్ ఇయర్ అయిందండి. రిలీజ్ బర్త్డేకి రిలీజ్ అయింది కదా. సో మళ్ళీ రీ రిలీజ్ చేసినవి కూడా రిలీజ్ చేయడానికి చాలా ఇష్టపడండి. మళ్ళీ రీ రిలీజ్ అయితే ఇంకా హ్యాపీ. ఇయర్లీ వన్స్ ఒకసారి ప్లీజ్ వేయండి ఈశ్వర్ని. ఓకే. అండ్ సుందరకాండకి వస్తే డైలాగ్స్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే రెగ్యులర్గా మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం, సో ఒక పెళ్ళి కాని అబ్బాయి ఉంటే ఇంకా ఎప్పుడు పెళ్ళి అని చెప్పి అందరూ అడిగే మేజర్ క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. సో అలా చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి డైలాగ్ విషయంలో. మీకు ఎలా అనిపించింది అండ్ మీ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఎస్ అండి, నేను డైలాగ్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే యాజ్ యూ సెడ్ వెరీ క్యాజువల్గా ఉంటుంది, బట్ మీనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ అయితే ఈ సినిమాలో వచ్చి వినడానికి డ్రమాటిక్గా అస్సలు ఉండదు, బట్ ద డెప్త్ ఆఫ్ ద డైలాగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ వెంకీ ద వే హీస్ రిటన్ ద డైలాగ్స్ ఇస్ రియలీ నైస్ అండి. కొన్ని డైలాగ్స్ అయితే నేనే చాలా ఐ వాజ్ లైక్ ఓ వావ్, ఇట్లా కూడా ఆలోచించవచ్చా అని అలా అనిపించింది నాకు. సో అండ్ రోహిత్ గారు ఆయన వాయిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్లస్ అండి. సో ఆయన ఒక డైలాగ్ డెలివరీ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఐ థింక్ that will be a very big plus for the film, and it's an easy film అండి. It's not too complicated and there's not too much of drama and all these things, but you'll enjoy the film because everything is there in proportion. So I think it's come out well. అండ్ రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుంటే చాలామంది నోన్ యాక్టర్సే ఉన్నారు. సో వాళ్ళతో ఎలా అనిపించింది సెట్స్లో అండ్ హౌ యూ ఎంజాయ్డ్ విత్ దెమ్? ఓ యా, లాట్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద సెట్ అండి. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను. సెట్కి వెళ్ళినప్పుడు దట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరూ ఇచ్చి అండ్ దే వర్ సో స్వీట్ టు మీ అండ్ ఎంకరేజ్ మీ సో మచ్. I really wanted to do more films and I didn't want to stop acting anymore. So atla anpinchindi, they were all so sweet and very positive people. Prati actor in this film
హ్యాపీ అండ్ పాజిటివ్ నవ్వుతూనే ఉంటారు. దట్స్ హౌ ద సెట్ వాజ్ అండ్ దట్స్ హౌ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో యూ కెన్ సీ ఇట్. మా డైరెక్టర్ వెంకీ అయితే ఎప్పుడు చూసినా నవ్వుతుంటారు, ఇట్లా ఊరికే పాస్ చేస్తుంటే అంటారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే ఆటోమేటిక్లీ మనకు కూడా యూనో వెన్ సమ్వన్ ఇస్ స్మైలింగ్ ఆటోమేటిక్లీ ఒక స్మైల్ వస్తుంది కదా. బట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ అట్లా అందరూ నవ్వుతూనే ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జనరల్లీ ఆ స్మైల్ అనేది మీ ఫేస్లో మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏ షోకి వచ్చినా లేకపోతే ఎక్కడికి వచ్చినా సరే బ్యూటిఫుల్ స్మైల్ ఒకటి కనిపిస్తుంది శ్రీదేవి అనగానే స్మైల్ కనిపిస్తుంది. సో అది మీకు మీ డైరెక్టర్లో రిఫ్లెక్ట్ అయ్యింది. సో ఆ పాజిటివ్ దట్స్ వై ఐ లైక్డ్ ఇట్ సో మచ్ అండి నిజంగా, బికాస్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకు టెన్షన్ అందరికీ ఉంటుంది, సాడ్నెస్ అందరికీ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ విల్ బీ దేర్, బట్ ఆ స్మైల్ అనేది ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ హెల్ప్ యూ, మన ముందుట ఉన్న పర్సన్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆటోమేటిక్లీ మీరు ఎంత సాడ్ ఉన్నా నేను స్మైల్ చేస్తున్నానని కర్టసీ కోసం అట్లీస్ట్ మీరు తిరిగి స్మైల్ చేస్తారు కదా. సో దట్ స్మైల్ ఇన్ యూ విల్ కమ్ అవుట్. సో అందుకొరకే ఐ లైక్ టు ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అండ్ మేక్ షూర్ అదర్ పర్సన్ ఆల్సో స్మైల్స్. అండ్ అది చిన్నప్పటి నుంచి అది ఒక అలవాట. సో ఐ హోప్ నన్ను చూసి కొంచెం చాలామంది నవ్వుతారని. డెఫినెట్గా నవ్వరు, ఇంకా బ్లష్ కూడా అవుతారు ఆబ్వియస్లీ అబ్బాయిలు అయితే. సో ఆ మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? అండ్ మా కోసం ఒక డైలాగ్ కూడా చిన్నది. డైలాగ్ చెప్పలేనండి. మీ డైలాగ్స్ అన్ని చాలా లెందీ ఉన్నాయి. అట్లా లేదండి, ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి, అట్లాంటి సింపుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, నైస్ లెంతీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ ఫిల్మ్. సో అట్లా ఒక పెద్ద డైలాగ్ డెలివరీ నేను అట్లా చెప్పే అది ఏం లేదు. బట్ ఎస్, ఐ మీన్ ఐ లైక్డ్ మై క్యారెక్టర్ ఈ సినిమాలో. అండ్ కొత్తగా ఉంటుంది. నన్ను ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్కి చాలా డిఫరెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. సో అది నాకు చాలా నచ్చి చేసిన రోల్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ అంతా లవ్ స్టోరీస్ మీద అండ్ లవ్ తర్వాత వచ్చే మ్యారిటల్ ఏజ్ గురించి వాటి గురించే ఉంది మొత్తం మూవీ అంతా. కమింగ్ టు యూ, ఎర్లీగా మ్యారేజ్ చేసేసుకున్నారు. వాట్ అబౌట్ క్రష్, బాయ్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్? వాట్ అబౌట్ దోస్ థింగ్స్? అందరికీ ఉంటుంది కదా అండి, ఇట్స్ వెరీ నార్మల్. బట్ ప్రపోజల్స్ చాలా మంది అడిగారు, ప్రపోజల్స్ మీకు చాలా వచ్చి ఉంటుంది కదా, ఎవ్రీబడి వుడ్ హావ్ బీన్ లైక్. యాక్చువల్లీ నాకు రాలేదు. దట్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ బికాజ్ ఐ డోంట్ నో, బికాజ్ ఐ స్కూల్ నుంచి ఇమీడియట్లీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సో కాలేజ్ లైఫ్ నేను వెళ్ళలేదు, ఇట్ వాజ్ ఆల్ ప్రైవేట్. సో ఆ ఆపర్చునిటీ అయితే లేదు. ప్లస్ మేబీ అందరికీ మా ఫాదర్ని చూస్తే కొంచెం భయమేమో, బికాజ్ ఆయన క్యారెక్టర్స్ అంతా అట్లనే చేశారు కదా. సో ఆబ్వియస్లీ అది ఉంటుంది. అండ్ మై బ్రదర్ ఆల్వేస్ ఇట్లా ప్రొటెక్టివ్ బ్రదర్ లాగా. సో మేబీ ఎవరు అట్లా ప్రపోజ్ చేయలేదు. బట్ ఐ ప్లేడ్ ఆల్ దట్ ఆన్ స్క్రీన్ అండి. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫ్రమ్ 5 years old ఐవ్ బిన్ యాక్టింగ్. సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్గా అయ్యింది. వాజ్ అ వెరీ షార్ట్ స్పాన్లో ఒక ట్రాన్సిషన్ అయ్యింది నాకు. మేబీ 4 yearsలోనే ఐ బికేమ్ అ హీరోయిన్. సో ఇట్ వాజ్ వెరీ ఫాస్ట్. సో అవన్నీ కాలేజ్, క్రష్, లవ్, ఎవ్రీథింగ్ ఇన్ ఫిల్మ్స్ చేశాను చాలా. ఓకే, సుందరకాండ ఆ మెయిన్ ప్లాట్ 5 qualities చెప్పట్లేదు కాబట్టి మీరు బిఫోర్ మ్యారేజ్ సార్ దగ్గర నుంచి వాట్ ఆర్ ద 5 qualities యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్? See, first thing and the main thing is understanding, and that is very very important. So understanding undali and adjustment అనేది ఉండాలి. లైఫ్ ఇస్ నెవర్ ఎప్పుడు పర్ఫెక్ట్. అడ్జస్టింగ్ నేచర్ ఉంటేనే బోత్ ద సైడ్స్ నుంచి స్మూత్గా వెళ్తుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సపోర్టింగ్, ఇప్పుడు ఏది చేసినా ఆ సపోర్ట్ అనేది నేను నీ వెనకాల ఉన్నాను, డోంట్ వరీ అని చెప్పడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్. Thankfully my husband is like that naku. So it's a very nice thing because he's my biggest support and biggest cheerleader for me. So that way naku chala lucky. And now my daughter is also added in that. So naku she supports me a lot. So I'm సో మూవీ 27th రిలీజ్ కాబోతుంది, దట్ ఫెస్టివల్ రోజున, వినాయక చవితి రోజు కాబట్టి. సో వినాయక చవితి అనగానే వాట్ ఆర్ ద థింగ్స్ యూ రిమెంబర్ ఆర్ వాట్ ద మెమరీస్ ఆఫ్ వినాయక చవితి? వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్ని ఫెస్టివల్స్. అండ్ గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టం. ఐ లైక్ నైస్ ఫ్యాట్ గణేషస్, ఇట్లా పొట్ట పెద్దగా ఉండాలి అని. సో ఎప్పుడు ఇంట్లో కొని పెట్టేది ఫస్ట్ పొట్ట చూసి పెద్దగా ఉందని. ఐ యూస్ టు చిన్నప్పటి నుంచి రబ్ ఇస్ టమ్మీ అలాట్. మమ్మీ చెప్తారు ఆయన టమ్మీ రబ్ చేస్తే మంచి లక్ ఇస్తారని. సో అప్పటి నుంచి ఇది. సో నౌ మై డాటర్ ఆల్సో గాట్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఒక పాజిటివ్ సైన్గా నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాను. మై ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ వినాయక చవితి. సో ఒక పాజిటివ్ ఫీలింగ్ అండ్ దేవుడి నుంచి ఒక బ్లెస్సింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది.
హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెరీ వెల్. సో ఏది స్టార్ట్ చేయాలన్నా వినాయకుడి నుంచే స్టార్ట్ చేస్తాం, అలాగే కంబ్యాక్ కూడా వినాయక చవితి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ మిమ్మల్ని చూడాలని, ఆ మ్యాజికల్ మూమెంట్స్ని అన్నింటినీ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని. అండ్ మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? డెఫినెట్గా సుందరకాండని థియేటర్లో వెళ్ళి చూడండి, ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి చూడండి. డెఫినెట్లీ నచ్చుతుంది, ఎందుకంటే ఇట్స్ ఫీల్ గుడ్ ఫిలిం అండ్ రామ్ కామ్ అండ్ చాలా సింపుల్గా నీట్గా హ్యాపీగా ఉంటుందండి. మీరు ఫెస్టివల్ రోజు అండ్ ఈ ఫుల్ సీజనే వచ్చి మీరు ఫ్యామిలీతో పాటు థియేటర్కి వెళ్ళి మా సినిమా సుందరకాండని చూడాలి. ప్లీజ్ డూ గో వాచ్ ఇట్, యూ వోంట్ బీ డిసప్పాయింటెడ్. ఓకే డన్. సో చూసారు కదా, ఆగస్టు 27న థియేటర్స్లోకి సుందరకాండ రాబోతోంది. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి ఫెస్టివల్ రోజున మంచి వైబ్తో ఎనర్జీతో ఎంజాయ్ చేస్తారు మూవీని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరొక స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.